మనం గంటల తరబడి ప్రార్థన చేస్తాం, దేవుని పాటలు పాడతాం, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. కానీ మన పక్కనే ఉన్న మనిషి కన్నీరు పెడుతుంటే మనం మౌనంగా ఉంటే ఆ ప్రేమకు అర్థముందా? దేవుని మీద మనకున్న ప్రేమకు నిజమైన కొలమానం మన భక్తి కాదు, మనం తోటి మనుషుల పట్ల చూపే కనికరం. మీకా ప్రవక్త కాలంలో కూడా ప్రజలు అలాగే ఉండేవారు. వారు దేవునికి బలులు అర్పించేవారు, కానీ పేదలను దోచుకునేవారు. అందుకే మీకా చాలా ఘాటుగా హెచ్చరించాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. దేవుడు ఆకాశంలో ఎక్కడో లేడు, ఆయన తన స్వరూపంలో సృష్టించబడిన ప్రతి మనిషిలో ఉన్నాడు. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వారు, బలహీనులు, దిక్కులేని వారిని మనం చూసే విధానమే మనం దేవుని చూసే విధానం. మరో ముఖ్యమైన విషయం, అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండటం. మన కళ్ళ ముందు ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు నాకెందుకులని